గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్ణాటక శాసన మండలిలో తీవ్ర ఘర్షణ. డిప్యూటీ చైర్మన్ ను సీట్లోంచి లాగేసిన కాంగ్రెస్ సభ్యులు. బీఆర్కే భవన్ లో రిజిస్ట్రేషన్ రెండు రకాలుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల వర్గీకరణ. విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్ష. ఇళ్ల పట్టాల పంపిణీపై అధికారులతో చర్చ. జగిత్యాల జిల్లాలో రైతు వేదికను ప్రారంభించిన మంత్రి. రైతు వేదికల నిర్మాణం దేశానికి ఆదర్శమన్న కొప్పుల. తుళ్లూరులో భారతీయ కిసాన్ సంఘ్ సమావేశం. రాజధాని అంశంపై సోము వీర్రాజ్ కీలక వ్యాఖ్యలు. డీటెయిల్స్ చూస్తే కర్ణాటక విధాన పరిషత్ రసాభాసగా మారింది. కాంగ్రెస్ బీజేపీ సభ్యులు బాహాబాహీకి దిగారు. పరిషత్ చైర్మన్ స్థానాన్ని అవమానించే రీతిలో ప్రవర్తించారు. 5 రోజుల వాయిదా అనంతరం శాసన మండలి ప్రారంభమైంది. మండలి ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు డిప్యూటీ చైర్మన్ ధర్మగౌడ్ ను కుర్చీలో నుంచి లాగేశారు. ఈ పరిణామం ఒక్కసారిగా ఘర్షణకు దారితీసింది. సభలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బీజేపీ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తోందని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. బీజేపీ, జేడీఎస్ పార్టీలు చైర్మన్ ను ఆ స్థానంలో అక్రమంగా కూర్చోబెట్టాయని ధ్వజమెత్తారు. సభ అదుపులో లేనప్పుడు చైర్మన్ తప్పుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలను 2 రకాలుగా వర్గీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో బాగా డిమాండ్ ఉన్న వాటితో పాటు తక్కువ రిజిస్ట్రేషన్లు జరిగే ఆఫీసులుగా సర్కార్ వాటిని విభజించనుంది. దీంతో పాటు పనిలేని కార్యాలయాల నుంచి సబ్ రిజిస్ట్రార్ ఆపరేటర్లను పని ఉన్న చోటకు పంపనున్నారు. ఈ మేరకు వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో సబ్ కమిటీ సమావేశమైంది. ఉపసంఘానికి నేతృత్వం వహిస్తున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు సభ్యులైన కేటీఆర్, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఇళ్ల పట్టాల పంపిణీపై విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాసరావు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీకి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అధికారులు ఇళ్ల పట్టాల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈసారి ఇళ్ల పట్టాలను ఇస్తామని చెప్పిన ఆయన సీఎం జగన్ ఇచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేస్తారని చెప్పారు. గతంలో చంద్రబాబు పట్టాలను ఇవ్వకుండా ఉండేందుకు అడ్డదారులు తొక్కారని, 25న జగన్ పట్టాలను ఇచ్చి పేదల కలను నెరవేరుస్తారని చెప్పారు. కాబట్టి తప్పనిసరిగా మీరు 25వ తారీఖు లోపు ఒక ఎలిజిబుల్ ఉండి కూడా వాళ్ళకి లిస్టులో సార్ చెప్పినట్టు నిజంగా అధికారులు చెప్పినట్టు అకామిడేట్ చేయలేకపోతే కొంచెం వాళ్ళ క్లాసిఫై చేస్తారు ఈ కార్యక్రమం చూపిస్తారు. అంతేగాని ఇది లిస్టులో లేదు, సిస్టమ్ యాక్సెప్టెడ్ లేదు, సాఫ్ట్వేర్ పనిచేయలేదు. మున్సిపల్ కమిషనర్స్ వచ్చారు, మున్సిపల్ కమిషనర్స్ ఒక నిమిషం మాట్లాడిన తర్వాత మన ఈ మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్ ఎలమంచి నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ చెప్పండి. అందరికీ నమస్కారం. ఈ రోజున జిల్లా కలెక్టర్ గారు, తర్వాత అన్ని నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు, అందరూ గౌరవ శాసనసభ్యులు, విశాఖ జిల్లా హౌసింగ్ అలాగే ఇళ్ల పట్టాల గురించి కూడా 2.5 hours సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఆ నియోజకవర్గాలు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాళ్ళు ఎంతమంది ఎలిజిబిలిటీ వచ్చారు, ఎంతమంది ఎలిజిబిలిటీ ఉన్నారు, వాళ్ళకి ఏ రకంగా చేయాలి అనేది డిస్కస్ చేసినప్పుడు ఈ 15 నియోజకవర్గాల్లో కూడా మన రూరల్ హౌసింగ్ 1,16,357 మందికి ఇస్తుంది. అలాగే వీళ్ళకి కిక్కు హౌసింగ్ కూడా 26,435 మందికి ఇస్తుంది. అలాగే రూరల్ ఇళ్ల పట్టాలు కాకుండా హౌసింగ్ ఇల్లు ఫస్ట్ ఫేజ్లో 52,000 మందికి ఇస్తుంది, 52,050 మంది. సో మొత్తం 1,94,850 లబ్ధిదారులకు ఇస్తుంది. వీళ్ళు కాకుండా 78,000 మందికి ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పాపం ఆయన సొంత మనుషులతోటి ఈ చేతితో కోర్టులో కేసు వేయించాడు. మన మధ్య ధర్నా కూడా చేయించాడు, నా ఇల్లు నా కోసం. అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క ఆశయం ఏంటంటే ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం, ఇళ్ల పట్టా ఇవ్వాలనేది ఆయన ఉద్దేశం. మరి ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 25వ తారీఖున చాలా పవిత్రమైన దినం, క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఒక పండుగ వాతావరణం, నిజమైన పండుగ, పేదవాడి పండుగ. ఎందుకంటే ఈ రోజున మరి 70 గజాలు ఇళ్ల స్థలం అంటే మామూలు విషయం కాదు. నా దగ్గర అయితే 30 లక్షలు ఉంటుంది 70 గజాలండి. ఈ రోజున ఒక మనిషికి, ఒక కుటుంబానికి 20 లక్షలు విలువ చేసేటటువంటి ఇళ్ల స్థలాలు ఉన్నటువంటి మామూలు విషయం కాదు. నిజంగా పేద ప్రజల గుండెల్లో దేవుడుగా చిరస్థాయి నిలిచిపోతాడు. గౌరవ శాసనసభ్యులందరూ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం తిర్మలాపూర్ గ్రామంలో రైతు వేదికను మంత్రి కొప్పుల ఈశ్వర్, చొప్పదండి ఎమ్మెల్యే శుంకే రవిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 5,000 ఎకరాల క్లస్టర్ ఆధారంగా 20 లక్షల రూపాయలతో రైతు వేదికల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. సుమారు 300 మందితో సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. రైతుల కోసం కరోనా లాక్డౌన్ ఉన్నప్పటికీ 30,000 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. తెలంగాణ రాకముందు చొప్పదండి నియోజకవర్గం ఎడారిని తలపించేదని, ఇక్కడి ప్రజలు ఉపాధి లేక వలస వెళ్లి బ్రతికేవారని, కానీ కేసీఆర్ ఆధిపత్యంలో కాళేశ్వరం నీళ్లతో చొప్పదండిలో కరువు పారిపోయిందని పేర్కొన్నారు.
సలహాలు తర్వాత మీ యొక్క సందేహాలు కూడా తీర్చడానికి వాళ్ళకు కూడా ఒక రూమ్ కేటాయించారు. ఇస్తారని ఇచ్చిండ్రా 3:30 4 గంటలు ఎలక్షన్లు అయితే 9 గంటలు ఇస్తామన్నారు ఇచ్చిండ్రా ఇవన్నీ చాతగాలి చేస్తే చాతనైతలేదు చేస్తే చూడడానికి వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు దీనికి రకరకాల అపోహలు అపవాదులు జోడించి దీనికి అవినీతి అనేది అంటగట్టి నిజంగానే అవినీతి ఉంటే ఎవరొద్దంటారా మాట్లాడు అనేక వేదికలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి రకరకాల పద్ధతులలో అవినీతి ఉంటే చెయ్యి ఎవరొద్దంటారు అసలు అవినీతి లేకుండా పరిపాలించినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఒక్క ఆరోపణ లేదు ఇప్పటి వరకు పారదర్శకంగా ఇలా వచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా నేరుగా మీ రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధు కావచ్చు డైరెక్ట్ మీ ఖాతాలలో పడుతుంది పెన్షన్లు కావచ్చు 12,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మీ ఖాతాలలో పడతాయి అదేవిధంగా మీకు ఇచ్చేటువంటి బీమా కూడా ఖాతాలలో పడుతుంది కళ్యాణ లక్ష్మి చెక్కు మీ చేతికి అందుతుంది మధ్య దళారులు లేరు భూ సమస్యల పరిష్కారం కోసం తనలాడి ధరణి ఫోటోలు తెచ్చిండ్రు ఇలా గంటలో పట్టినే మోటేషన్ అయిపోతుంది ఎవరి దగ్గర తిరిగి దరఖాస్తు పెట్టి దండం పెట్టే రోజులు పోయినాయి ఇవన్నీ కావా ప్రతి మంచి పనిని విమర్శించేటువంటి కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది మరి దీన్ని ఎవరు రక్షించాలి ఎవరు అడ్డం పడాలి నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి రాజధానిగా అమరావతి ఉండాలని, ఇందులో రెండో అంశానికి చోటు లేదని తెలిపారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి అంతా ప్రధాని మోదీ చేయిస్తున్నదేనని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం కూడా విజయవాడలోనే నిర్మిస్తున్నట్లు తెలిపారు. తుళ్లూరులోని భారతీయ కిసాన్ సంఘ్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే అమరావతి రైతులకు ఇచ్చిన ప్లాట్లను 2,000 కోట్లతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాజధాని ప్రాంత రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరాలంటే రాష్ట్రంలో బీజేపీని గెలిపించాలని కోరారు. గత సంవత్సర కాలంగా ఉద్యమం చేస్తున్నటువంటి అమరావతి కోసం మహిళా తల్లులు ఈ భూములు ఇచ్చినటువంటి రైతు సోదరులకి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను, సానుభూతిని కూడా తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం అమరావతిలోనే రాజధాని ఉండాలి. ఇందులో రెండో ఆలోచనకి తావు లేదు. అమరావతిలోనే రాజధాని ఉండాలి. తెలుగులో అమరావతిలోనే రాజధాని ఉండాలి, క్యాపిటల్
అమరావతిలోనే ఉండాలి. ఇందులో రెండు ఆలోచనకి తావులేదు. అలానే అమరావతి రైతులు అంటే ఇందులో కొన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి. రైతులు ఎందుకు ఉద్యమం చేస్తున్నారు? రాజధాని కోసమే కాదు, రాజధానితో పాటు ప్రభుత్వం గతంలో 64,000 మందికి ప్లాట్స్కి మనకి పేపర్స్ ఇచ్చారు. అవి 3 సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తానని గత ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వం దాన్ని చిత్తశుద్ధితో అమలు చేసి తీరాలి. ఇది భారతీయ జనతా పార్టీ స్పష్టమైనటువంటి వైఖరి. అలానే ఈ 64,000 ప్లాట్స్ పోగా 9,000 ఎకరాల భూమి అభివృద్ధి చేయవలసినటువంటి భూమిని ఈ ప్రభుత్వం అభివృద్ధి చేసి తీరాలి. ఇది భారతీయ జనతా పార్టీ స్పష్టమైనటువంటి అభిప్రాయం. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ యొక్క పార్టీ కార్యాలయం విజయవాడలోనే మేము నిర్మిస్తాం. సొంత కార్యాలయాన్ని విజయవాడలోనే కట్టుకుంటాం భారతీయ జనతా పార్టీది. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క స్పష్టమైన విస్పష్టమైనటువంటి వైఖరి. దీని తర్వాత రాజకీయ నాయకులు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు నేను అమరావతిలోనే రాజధాని కడతానన్నారు. అందుకు ఆయన చెప్పిన మాటకి విరుద్ధంగా ఆయన 3 రాజధానులు అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ముఖ్యమంత్రి యొక్క వైఖరిని ఖండిస్తున్నాం. ఇక మరికొన్ని అంశాలు. విజయవాడలో శ్రీ పొట్టి శ్రీరాములు 68వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో 1 టౌన్ సామరంగం చౌక్ సెంటర్లోని ఆయన విగ్రహానికి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చటర్జీ గారు ఉన్నటువంటి ప్రముఖులు ఒకే మన్నెపూడి చటర్జీ గారి నాయకత్వంలో ఈరోజు పొట్టి శ్రీరాములు గారికి ఘననివాళులు జరిగింది. ఏది ఏమైనప్పటికీ పొట్టి శ్రీరాముల యొక్క త్యాగ ఫలితం ఈ తెలుగు రాష్ట్ర ఆవిర్భావం, ఆయన యొక్క కృషి మనం ఎప్పటికీ భావితరాలు మరవలేనివి. అలాంటి త్యాగ పురుషుల్ని మరణం చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఇప్పుడున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి అభివృద్ధి పదంలో నడిపించడం కానివ్వండి, అన్ని కార్యక్రమాలని సంక్షేమ అభివృద్ధి చేయడం విషయంలో కానివ్వండి, వాళ్ళందరినీ పెద్దలందరూ ఆశీర్వాదం తీసుకొని చేయడం, మరి అలాగే ఆ మహానుభావుడి యొక్క వర్ధంతిని ఈరోజు ఘనంగా చేసుకొని ఆయన యొక్క స్ఫూర్తితో ఈ రాష్ట్రం ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పొట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా ప్రకటించడం ఈ సందర్భంగా మా ఆంధ్రప్రదేశ్ ఆయన ప్రత్యేక కార్యక్రమాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రివర్యులు గౌరవనీయులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా మా ఆంధ్రప్రదేశ్ ధన్యవాదాలు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ శిక్షణ తరగతులు తిరుపతిలో ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ యువతకు మంచి రాజకీయ భవిష్యత్ కల్పిస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి, ఏఐసిసి కార్యదర్శులు మయ్యప్పన్, క్రిస్టోఫర్ పాల్గొన్నారు. క్రమశిక్షణకు మారుపేరైన కాంగ్రెస్ పార్టీ స్థానికంగా బలంగా ఉందని తులసిరెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలు
ప్రజలు మర్చిపోలేదని, పార్టీపై ఆదరాభిమానాలు అలానే ఉన్నాయని పేర్కొన్నారు. రాజకీయంగా యువతకు మంచి అవకాశం కల్పిస్తున్నామని, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. పనిచేసిన అనుభవం ఉంది ఆయనకు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ then was in a very low ebb, and it was he using the programs very seriously. Definitely I know that it's our absolute necessity to spend as much time as themselves, mesmerizing the Indian population, making them believe whatever we are not doing, and some discipline. So first of all I request all the we'll have to defend ourselves, try to learn as much as possible, try to question us or people who are going to teach you. 6 సంవత్సరాలు ఆయన పనిచేసిన అనుభవం ఉంది ఆయనకు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ 40-45 సంవత్సరాలు అధికారంలో ఎంతమంది సీనియర్ కృష్ణపద్ గారు, సిడి మయ్యప్పన్ గారు వల్ల మన యువజన కాంగ్రెస్ ఉంది అంటే అది వీరిద్దరికే జరుగుతుంది. ఎంతమంది సీనియర్లు అడ్డుపడ్డా కూడా అరే గెలుస్తామో ఓడతామో రెస్పాన్సిబిలిటీ of us and the entire nation to build the Congress party for a very good. మనకు ఆదర్శంగా యువత కాదు. కేంద్రంలోని బీజేపీ పార్టీ మోసగారితనం వల్ల రాష్ట్రంలో గత 5 ఏళ్లు పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీ చేతగానితనం వల్ల, ఈ 18 నెలలుగా వైకాపా పార్టీ యొక్క చేతగానితనం వల్ల అటు దేశం ఇటు రాష్ట్రం అనేక విధాలుగా నష్టపోవడం జరిగింది. కాబట్టి మళ్ళీ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి చారిత్రక ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈనాడు ప్రజలు తింటే గారెలే తినాలా, వింటే భారతమే వినాలా, పరిపాలించాలంటే కాంగ్రెస్ వాళ్ళే పరిపాలించాలా, మిగతా వాళ్ళకు చేత కాదు అనే అభిప్రాయానికి వచ్చారు. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులను, ప్రత్యేకించి యువజన కాంగ్రెస్ శ్రేణులను వాళ్ళను సమాయత్తం చేసేదానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో తీసుకుపోయేదానికి, అటు సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసేదానికి, అటు కాంగ్రెస్ శ్రేణులతో పాటు యువజన కాంగ్రెస్ శ్రేణులను సమాయత్తం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రేపు ఇక్కడ యువజన కాంగ్రెస్ శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక క్రమశిక్షణా పద్ధతులు జరుగుతుంది. వారికి పార్టీ పరంగా అస్త్రశస్త్రాలు, ఇది ఒక రాజకీయ యుద్ధం, అది కురుక్షేత్ర యుద్ధం అయితే ఇది రాజకీయ యుద్ధం. కాబట్టి రాష్ట్రానికి కేంద్రం ఏదే విధంగా అన్యాయం చేసింది, ప్రత్యేక హోదా విషయం మొదలుకొని మిగతా చట్టంలోని అనేక అంశాలు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు జరగనున్న జగనన్న జన్మదిన వారోత్సవాలను ఊరువాడ సంబరాల పేరిట నిర్వహించనున్నట్లు కాపు కార్పొరేషన్ చైర్మన్ రాజనగరం ఎమ్మెల్యే జకంపూడి రాజా వెల్లడించారు. సంక్షేమ పథకాల అమలుకు, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలిగించాలని, ప్రజల ఆశీర్వాదం మరింత లభించాలని కాంక్షిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తారీఖున మరి జరగడం, ఆ సందర్భంగా మహేంద్రవరం రూరల్ రాజానగరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారోత్సవ కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలు ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నామన్న దాని మీద ఆలోచన చేస్తే, మనం ఈ సంవత్సరంన్నర పరిపాలనలో మన జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా ఆలోచన చేసి మేనిఫెస్టో రూపంలో తీసుకొచ్చి, ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని అంశాలు చేర్చారో, నవరత్నాల పేరుతో కానీ మేనిఫెస్టోలో లేని అంశాల విషయంలో కానీ ఆయన అమలుపరిచిన తీరుని మనం అందరం గమనించాం. అందులో భాగంగా ఈ రాష్ట్రం మొత్తం మీద సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు విషయంలో కానీ, ఈ రాష్ట్రం మొత్తం మీద 80% ప్రజలు సంతృప్తిగా ఉన్నటువంటి ఈ సమయంలో ఆయన జన్మదినాన్ని ఒక పండుగలాగా, సంబరాల్లాగా, ఆనందంగా జరగాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఇది జగనన్న జన్మదిన వారోత్సవాలు, ఊరువాడ సంబరాలు. సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కట్టబెట్టారు. ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి మరుసటి క్షణం నుంచే జగన్మోహన్ రెడ్డి గారు
అది చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఏ రకంగా ప్రజల యొక్క సొమ్ముని తన జేబుల్లోకి తన ఖాతాలోకి వేసుకోవాలి అనేటువంటి ఆలోచన చేయలేదు. అవిశ్రాంతంగా గడిచినటువంటి 18 నెలల కాలం ఒక పక్కన ప్రజాప్రతినిధుల్ని మరొక పక్కన అధికారుల్ని పరుగులు పెట్టిస్తూ తాను మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి అక్షరాన్ని కూడా అమలు చేయాలి అనేటువంటి ఒక ఆరాటంతో పనిచేస్తూ ఉన్నారు. మరి వేళ తన పుట్టినరోజు నిజానికి ఏదో వారోత్సవాలని చెప్పి 7 రోజులు జరుపుకునేటటువంటి కార్యక్రమం కాదు, 365 రోజులు కూడా చేపట్టాల్సినటువంటి కార్యక్రమం. ఎందుకనంటే మనం సహజంగా కొత్త సంవత్సరం వచ్చినప్పుడు క్యాలెండర్ చూస్తాం. ఆ క్యాలెండర్లో ఎప్పుడు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్ణాటక శాసన మండలిలో తీవ్ర ఘర్షణ, డిప్యూటీ చైర్మన్ ను సీట్లోంచి లాగేసిన కాంగ్రెస్ సభ్యులు. బీఆర్కే భవన్ లో రిజిస్ట్రేషన్లపై సబ్ కమిటీ సమావేశం, 2 రకాలుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల వర్గీకరణ. విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్ష, ఇళ్ల పట్టాల పంపిణీపై అధికారులతో చర్చ. జగిత్యాల జిల్లాలో రైతు వేదికను ప్రారంభించిన మంత్రి, రైతు వేదికల నిర్మాణం దేశానికే ఆదర్శమన్న కొప్పుల. తుళ్లూరులో భారతీయ కిసాన్ సంఘ్ సమావేశం, రాజధాని అంశంపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.